ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కేంద్ర ప్రభుత్వ కామర్స్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి పీయూష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్య, నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు, జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. కాకినాడ నగరపాలక సంస్థ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఈ సందర్భంగా కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, ఉజ్వల్ యోజన, పీఎం స్వనిధి, ఆధార్ వంటి దాదాపు 15 పథకాలపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పీయూష్ కుమార్ సందర్శించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులను సత్కరించారు. వివిధ పథకాలు, లబ్ధిదారుల మనోభావాలను వెల్లడించారు. అక్కడ ఉన్న అధికారులు లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి డాక్యుమెంటరీని అక్కడ ప్రదర్శించారు. అభివృద్ధికి పునరంకితం అవుతామని సభకు విచ్చేసిన వివిధ పథకాల లబ్ధిదారులతో ప్రతిజ్ఞ చేయించారు. వికసిత్ భారత్ క్యాలెండర్ను ఆవిష్కరించి లబ్ధిదారుల మనోగతాన్ని వివరించారు. కేంద్ర పథకాలకు సంబంధించిన ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు ప్రశ్నలు వేయించి సమాధానాలు రాబట్టారు. అనంతరం పీయూష్ కుమార్ మాట్లాడుతూ పౌష్టికాహారం నుంచి విద్య, ఉపాధి, వైద్యం, గృహ నిర్మాణం సహా అన్ని రంగాల్లో ప్రజలకు ప్రయోజనం కలిగేలా ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్య మాట్లాడుతూ అర్హత ఉన్న లబ్ధిదారులకు అవగాహన కల్పించి కేంద్ర పథకాల లబ్ధిని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ ప్రియంవద, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రసాదరావు, నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం యేసుబాబు, డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, విద్యాశాఖ ఆర్జేడీ నాగమణి, నగరపాలక సంస్థ ఎస్ఈపీ సత్యకుమారి, స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు, టీపీఆర్ఓ మానే కృష్ణమోహన్, డిఎల్డీఓ పి నారాయణమూర్తి, బీజేపీ మేధావుల విభాగం రాష్ట్ర కన్వీనర్ ముత్తా నవీన్, బీజేపీ ప్రముఖులు వై మాలకొండయ్య, రంబాల వెంకటేశ్వరరావు, రామ్ కుమార్, గట్టి సత్యనారాయణ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందులో రాష్ట్రీయ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఎన్నో రకాలుగా కలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇక్కడ రకరకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే వీటన్నిటినీ కూడా మనం ఈ రోజు అంటే ఈ టెక్నాలజీని కూడా వాడుతూ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కానీ ఏదైతే జాయింట్ టెక్నాలజీలో జన్ధన్, ఆధార్, మొబైల్ టెక్నాలజీ పెట్టి డైరెక్ట్ పేమెంట్ కూడా చేసి మనకు ఎవరు లేకోకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అనేటువంటి పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. అది కాకుండా మనం మన హక్కులు కార్యక్రమాల గురించి ఇన్ఫర్మేషన్ అన్ని కూడా యాప్స్ పెట్టి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఏమి చేసినప్పటికీ కూడా చాలా వరకు ఈ పథకాలతో మనలో లాభాలు కూడా పొందుతున్నాయి. ఇందాక బ్యాంకులో కూడా చూశాము, కొంతమంది లబ్ధిదారులతో కూడా మాట్లాడారు. చాలా మంది ముందుకు వచ్చి దీన్ని వాడి వారి యొక్క కుటుంబాల్లో వారి యొక్క సొంత జీవితంలో కూడా బాగా పడుతూ జాతి మన ఏదైతే సొసైటీ ఉంది సమాజానికి కూడా మంచి చేసే కార్యక్రమాలు చేస్తారు. ఇంకా చాలా స్కీమ్స్ మనకి ఇస్తున్నారు మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా. ఈ అన్ని పథకాల గురించి మన ప్రజలందరికీ అవేర్నెస్ ఉండాలని ఆల్రెడీ మన జిల్లాలో గ్రామ పంచాయతీ అంతా కూడా కవర్ చేశాము. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో మున్సిపాలిటీ పరిధిలో చేస్తున్నాము. దీనికోసం మనకి ఒక వ్యాన్ కూడా వచ్చింది. అండ్ బయట మీరు అందరూ చూస్తే ఎక్కువ స్టాల్స్ కూడా పెట్టించాము. సో మీరు అందరూ బయట వెళ్తున్నప్పుడు ఈ స్టాల్స్ కూడా చూడాలి. సో చూసుకుని ఎవరైనా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఇంకా ఎన్రోల్ కాకపోతే ఎన్రోల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. నేను ఎలిజిబుల్ ఉన్నాను, ఇప్పటివరకు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కీమ్ కావచ్చు. సో ఎన్రోల్ కాలేదు, నేను కూడా ఎలిజిబుల్ ఉన్నానంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఎన్రోల్ చేపిస్తాను. మీ అందరికీ కూడా బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. I heartily welcome sir also. Sir, we have been doing this program extensively all over the district and it is going to end this month, sir. So, once again I thank